అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. నేను బీసీ సంఘం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నేను నా భూమిని రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నానండి. అతి తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టాను. నా భూమిని వెస్ట్ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమణల గురించి, అలాగే ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ జరుగుతున్న అక్రమణల గురించి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. దీనిపై ఈ సబ్ రిజిస్టర్లపై నేను అతి తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను. ఈ రిజిస్టర్లను ఆపడానికి ఒక సరికొత్త విధానాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఈ ఉండి సబ్ రిజిస్టర్పై, ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్పై ఒక కరపత్రం రిలీజ్ చేస్తున్నానండి. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అకామిడేషన్ల గురించి, అలాగే ఏ విధంగా జరుగుతున్నాయి అనే, అక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతాయి అని చెప్పి ఒక కరపత్రం నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ కరపత్రంలో ప్రతి పిన్ టు పిన్ ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నాలాంటి బాధితులందరినీ కలుపుకునే నేను ఈ సరికొత్త విధానాన్ని అవలంబించడం జరుగుతుంది. నాకు 32 ఎకరాల భూమి ఉన్నదండి. నా భూమికి పట్టాదారు పాసులు 1B అడంగలు అన్నీ నా పేర్లే ఉన్నాయి. ఎవడో శ్రీనివాసరెడ్డి అనే ల్యాండ్ గ్రాబరు వీళ్ళకి డబ్బులు ఇచ్చి సెక్రటరీలో ఒక అధికారితో ఫోన్ చేయించుకుని నా భూమిపై డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టి నన్ను ఎదురుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను రిజిస్ట్రేషన్ చేయట్లేదండి. నేను ఎవరికి అమ్మలేదు. పట్టాదారు పాసులు నా పేర్లు ఉన్నాయి, 1B అని మా పేర్లు ఉన్నాయి. నా ఖాతా నెంబర్ వేసుకుని రిజిస్టర్ చేసేసి ఈ ఆటోమేటిషన్ ఒక వ్యవస్థ ఉందండి. అది చాలా దుర్మార్గం. ఆ ఆప్షన్లో వెళ్ళగానే నా తప్పని ప్రత్యేకంగా ఒకే కొట్టగానే మా పేర్లు తొలిగిపోతాను. మీరు రిజిస్టర్ చేయబడిన పర్లే, మీ సంతకం పెట్టకుండా మా పేర్లు తొలిగిపోతున్నాయి. ఇది ఎక్కడే దుర్మార్గం అని మేము అడుగుతుంటే మేము వెళ్ళి కోర్టులో ప్రూవ్ చేసుకోవాలంటాయి. మేము చేయలేదు, మేము అమ్మలేదు, మా పొలాన్ని మా భూమిని అమ్మలేదు, ఇగో మా పాస్బుక్లు ఇవి అడంగలు ఇవి అని చెప్పి మేము కోర్టులో ప్రూవ్ చేసుకోవాలంట. ఇది మన వ్యవస్థ. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్లో ఆ విధంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయండి. ఎక్కడ ఈ విధంగా రిజిస్ట్రేషన్ జరగవు, చేయలేరు కూడా ధైర్యంగా. నేను నా భూమిపై జరుగుతున్న అక్రమ రిజిస్టర్ గురించి తెలుసుకుని నేను మొగల్తూరు సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన పేరు వీరభద్రరావు. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ల్యాండ్ గ్రాబరు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ఈ ఉండి సబ్ రిజిస్టర్లో పనిచేస్తున్న సుధారా అనేవాడిని పట్టుకుని అక్కడ సీనియర్ స్టేట్ తారాబంధరాజు గారిని కలిసి నా భూమికి ఫేక్ డాక్యుమెంట్ చేయడానికి చూస్తున్నారు. నాకు తెలిసి ఈ వీక్లో రిజిస్ట్రేషన్ అయిపోతుందని నాకు తెలుసు. నేను ఇది ఆపడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. ఈ ఐజీ యాప్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఐజీ యాప్స్లో నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. నా భూమి రక్షించుకోవడానికి నేను అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఫైట్ చేయాలా? ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి. ఇటువంటి సబ్ రిజిస్టర్లు మనం ఏం చేయాలి? ఇంత దుర్మార్గమైన సబ్ రిజిస్టర్ని మనం ఏం చేస్తే వీళ్ళకి ప్రక్షాళన జరుగుతుంది? ఒక్కసారి, ఎందుకంటే ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో చాలా అన్యాయంగా చేస్తున్నారు రిజిస్ట్రేషన్లు అండి. చాలా అన్యాయంగా డైలీ ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ గొడవ పెట్టడం జరుగుతుంది. నేను వెళ్ళి గట్టిగా ప్రశ్నించేటప్పటికి నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే నాపై కేసు పెట్టారండి. కేసు పెట్టి ఎస్ఐ గారి దగ్గర కేసు పెట్టి నాకు ఏదో నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళకూడదండి. ఇంకా అక్కడికి వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళకూడదంట. సబ్ రిజిస్టర్ ఆఫీసులో నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రశ్నించకూడదంట. నేను దీనిపై వెంటనే డిఐజీ గారికి కంప్లైంట్ చేశానండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ గారికి కంప్లైంట్ చేస్తే పబ్లిక్ని మీరు కేసు ఎందుకు పెట్టారని చెప్పి అక్కడ సబ్ రిజిస్టర్కి మందడం జరిగింది. ఒకే విషయం మీకు చెప్తాను. ఈ రిజిస్ట్రేషన్ కనుక పొరపాటున రిజిస్ట్రేషన్ అయితే నా కుటుంబంతో సహా, నా పిల్ల పాపలతో సహా మేము 8 ఉన్నామండి. నా తమ్ముడు పిల్లలు, నేను, నా కుటుంబం అంతా. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళ పేర్లు రాస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అదైతే వాస్తవం. నేను అతి తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమ రిజిస్టర్ల గురించి, అలాగే ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న
ఏ విధంగా చేస్తారు, ఎంత తీసుకుంటారు, ఏంటి అనేది ఒక కరపత్రం రిలీజ్ జరుగుతుంది. నా భూమిపై జరుగుతున్న అక్రమణ గురించి చాలా దుర్మార్గం, చాలా అన్యాయం ఉంది. ఈ విధానమైన రిజిస్ట్రేషన్ ఎవరు చేయరు మన స్టేట్లో. ఈ ఉండే సబ్ స్టాఫ్లను చేస్తారు, అలాగే మొలతూరు సబ్ స్టాఫ్లను జరుగుతాయి. నేను ఈ సబ్ స్టాఫ్లు చాలా ఫైట్ చేస్తున్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి సబ్ స్టాఫ్లపై ఎంక్వైరీ చేయండి, ఇక్కడ జరుగుతున్న అక్రమణలపై ఎంక్వైరీ చేయండి. ఈ వారంలో వీళ్ళకి ట్రాన్స్ఫర్ డిప్యూటేషన్ మీద వెళ్ళిపోతున్నారండి. ఉండే సబ్ స్టాఫ్లో ఒక సీనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్ మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్తా నా భూమిని చేసేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న సుధారాణిగా సెలవు పెట్టి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఈయనతో చేయించే ప్రయత్నం జరుగుతుంది. ఇది అసలు నేను డిఐజీ గారికి చెప్పాను, జిల్లా కలెక్టర్ గారికి చెప్పాను, అలాగే మేము లేదు పాస్ చేశారని చెప్తున్నారు. నాకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సెక్రటరీలో ఒక అధికారితో ఫోన్ చేయించుకుని ఈ ఫాల్స్ డాక్యుమెంట్ చేస్తున్నారు. ఒకసారి మొగల్తూరు సబ్ రిజిస్టర్ అయిన సబిత శ్రీనివాస్ గారు కానీ, అలాగే ఈ ఉండే సబ్ రిజిస్టర్గా ఇప్పుడు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఆయన సుధారానికి సెలవు పెట్టారు కాబట్టి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సారాబంధరాజు గారు ఒకసారి మీరు దయచేసి మీరు ఆలోచించుకోండి. మీరు చేసే డాక్యుమెంట్ చాలా తప్పు. అడంగల్లో 1B పాస్బుక్లు నా పేర్లుండగా నేను సంతకం పెట్టకుండా, నాకు తెలియకుండా ఎవరో తడ్డుపడితే సంతకం పెట్టి చేస్తే నాకు ఉన్న హక్కుల్ని మీరు, నా పేరు అడంగల్లో ఉన్న పేర్లు మీరు తీసేసిన ఆటోమేషన్ ఒక ఆప్షన్ ఉపయోగించి తీసేస్తున్నారు. కోర్టుకి వెళ్ళే పరిస్థితికి వస్తుంది. నేను ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాయి, కోర్టు ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. మీరు ఏ విధంగా ధైర్యంగా రిజిస్టర్ చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి. పొరపాటున రిజిస్ట్రేషన్ చేశారంటే నేను ఒకటే ఒక విషయం చెప్తా చూడండి. పొరపాటున రిజిస్ట్రేషన్ చేశారంటే నేను నా కుటుంబంతో సహా వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం మీ అందరి పేరు రాసి. ప్లీజ్ ఆ రిజిస్ట్రేషన్ ఆపండి, ఆ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయండి. దయచేసి మా ఇబ్బందిని, మా బాధను అర్థం చేసుకుంటారని నేను ఈ మీడియా ముఖంగా నేను అందరికీ తెలియపరుస్తున్నాను. నేను ఒక కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుందంటే కరపత్రం మీ ఇంటికి ప్రతి గడప కూడా వస్తుంది. నేను పేపర్లో ఈ కరపత్రం పెట్టడం జరుగుతుంది. సాక్షి పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ, జ్యోతి పేపర్లో కానీ ప్రతి పేపర్లో ఈ కరపత్రం ఉంటుందండి. కరపత్రం అనేది ప్రతి ఇంటికి ఇక్కడ జరుగుతున్న అకామిడేషన్లపై, అలాగే రెవెన్యూ మినిస్టర్ పేజీలో సీసీ గారు, నేను రెవెన్యూ మినిస్టర్ పేజీ చేసిన సీసీ గారిని కలిస్తే నన్ను కోర్టుకి వెళ్ళమన్న పరిస్థితి వచ్చిందండి. నా భూమిని రక్షించుకోవడానికి నేను చూస్తూ ఉంటే నేను కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని ఆపుకోవాలంటండి. ఇది మన వ్యవస్థ. నా భూమిపై చాలా పెద్దల హస్తం ఉందండి. చాలామంది పెద్దలు కూడా నా భూమిపై కండేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. నేను ఆపి తిరుగుతాను. ఆపిపోతే నా చావుకైనా సిద్ధపడి ఉంటాను తప్ప ఈ భూమిని ఎటువంటి పరిస్థితులు రిజిస్ట్రేషన్ అవ్వను. అయిన మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మాత్రమే మా చావులతోనే ఈ ఫాల్స్ డాక్యుమెంట్ ఈ రిజిస్ట్రేషన్లు అవుతాయి. నా కుటుంబంతో సహా మేము ఎక్కడైతే ఆత్మహత్య చేసుకుంటామని అదైతే వాస్తవం. ఎందుకంటే మాకు వేరే ఆధారం లేదండి, ఆ భూమి ఆధారం మాకు. ఆ భూమిపై బతుకుతున్నాం మేము. మా భూమిని ల్యాండ్ గ్రాబ్ దోచేయడానికి ఈ సబ్రస్టులను పట్టుకుని ఒక రెవెన్యూ సెక్రటరీలో రెవెన్యూ మినిస్టర్ గారు సీసీ గారిని పట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అసలు చాలా అంటే రెవెన్యూ మినిస్టర్ గారికి తెలుసో లేదో తెలియదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళేప్పటికీ నాకు సమాధానం వస్తేప్పటికి నాకు కంగారు వచ్చిందండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఒకసారి ఒక రిజిస్ట్రేషన్ అవ్వాలంటే పట్టాదారు పాస్బుక్ మన పేరు ఉండాలండి, అడంగల్లో మన పేరు ఉండాలి, 1B ఉండాలి, పబ్లిక్ లింక్ డాక్యుమెంట్స్ పక్కగా ఉండాలి. అన్నీ ఉంటే కానీ రిజిస్ట్రేషన్ అవ్వని పక్షంలో నా పేరున్న భూమిని, పాస్బుక్ ఉన్న భూమిని, కోర్టు ఆర్డర్ ఉన్న భూమిని మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించారని అడుగుతుంటే కోర్టులో చూసుకోమని బదిలేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు. దయచేసి నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి నేను పబ్లిక్లో తెలియపరుస్తున్నాను. ఇవాళ రేపైనా రిజిస్ట్రేషన్ జరుగుతాయి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. నా బాధ, నా ఇబ్బంది అర్థం చేసుకుంటారని ఈ వీడియో అందరికీ పెట్టడం జరుగుతుంది. ప్లీజ్. నేను ఒక వీడియో జరుగుతూ మొన్న 22,000 మంది చూశారండి. ఈ వీడియో అందరికీ చేరే వరకు కూడా నేను షేర్ చేయండి. ఈ ఉండి సబ్ రిజిస్టర్లో ఆఫీసులో జరుగుతున్న అక్రమణల గురించి, ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్లో జరుగుతున్న అక్రమణల గురించి నేను ఒక కరపత్రం రిలీజ్ జరుగుతుంది. ప్రతి గడప వచ్చేలాగా చూస్తాను, ప్రతి ఇంటింటికి వచ్చేలాగా చూస్తున్నాను. అర్థం చేసుకోండి ప్లీజ్.
ఈ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేసి నాకు జరుగుతున్న అన్యాయాల్ని, మాకు జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టండి. అలాంటి బాధలు చాలామంది ఉన్నారు. కురీల రాజ్ కుమార్ అనే వ్యక్తి, ఆయన ఆస్తి కూడా ఇలా చేస్తారు రిజిస్ట్రేషన్ అండి. ఆయన పడే బాధ అంత ఎంత కాదు. అలాగే కౌరు చెందిన నాగమణి గారు, అలాగే వాసుదేవర గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా అలాంటి బాధలు ఓన్లీ ఉండి సబ్స్టలో ఆఫీసులో జరుగుతున్న బాధితులు వీళ్ళంతా. మేమందరం కలిసి ఒక టీమ్గా తయారీ వీళ్ళపై ఫైట్ చేస్తున్నామండి. ప్రతి మినిస్టర్ని కలుస్తాం, ప్రతి ఎమ్మెల్యేని కలుస్తున్నాం. ఏమైనా ఈ సుధారాణి కానీ ఉండి సభ సుధారాణి కానీ సస్పెండ్ అయ్యే వరకు కూడా మా ఫైట్ ఆగదు. అలాగే సరాబంధరాజు గారు హెచ్చరిస్తున్నాం, మీరు ఏ విధంగా డెసిషన్ చేసిన దానికి పూర్తి బాధ్యత మీరే వహిస్తారు. అలాగే మొగల్తూరు సబ్స్టేషన్ కూడా నేను దీనిపై హెచ్చరించడం జరుగుతుంది. ఏ విధంగా డెసిషన్ చేసినా సరే దానికి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదో, అనుభవించేలా చేస్తాను. అది నేను చట్ట ప్రకారం మిమ్మల్ని ఏ స్థాయిలో తీసుకెళ్తాను. మీరు ఏదో అనుకున్నా చేసేసి వెళ్ళిపోదామని చూస్తున్నారేమో. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. నాకు జరిగే అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజల ప్రతి గ్రామానికి ప్రతి గడపకి కూడా నేను కరపత్రం వెళ్ళేచ్చడం జరుగుతుంది. అది వెళ్ళేలా చూస్తాను. ప్రతి గ్రామంలో, ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, ప్రతి కలెక్టర్ ఆఫీసులో, ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో పెద్ద బోర్డు పెట్టడం జరుగుతుంది. నేను ఈ ఉండి సబ్ రిజిస్టర్ గురించి, మొగల్తూరు సబ్ రిజిస్టర్ గురించి నేను ఈ రోజు నుంచి ఈ విధానం కొనసాగిస్తున్నాను. నాకు జరుగుతున్న అక్రమస్తులు ఏ విధంగా చేస్తారో నేను చూస్తాను. చేసిన తెల్లారి మాత్రం మా చావులు కళ్ళ చూస్తారు. అదొకటి గమనించండి మీరు. ఓకే అండి, బాయ్.